హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రాణీస్ వరల్డ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? నేను మాత్రం చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందుగా నేను ఇప్పుడు ఉప్మా చేయాలని అయితే డిసైడ్ అయిపోయాను ఫ్రెండ్స్. చాలామంది ఉప్మాను అస్సలు ఇష్టపడరు, మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే ఉప్మాని అస్సలు తినరు. మనం చిన్నపిల్లలకి రైస్ పెట్టడం కంటే కూడా ఉప్మా చేసి పెడితే వారికి చాలా హెల్తీగా ఉంటుందండి. ఈ ఉప్మాని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనం ఎంత క్వాంటిటీలో ఉప్మా చేసుకోవాలనుకుంటున్నామో అంత సరిపడా ఉప్మా రవ్వను అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. ఆ ఉప్మా రవ్వను ఒక కడాయి పెట్టి అందులో దోరగా వేయించుకోండి ఫ్రెండ్స్. ఉప్మా రవ్వను అది నల్లగా మాడిపోకుండా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఫ్రెండ్స్. మంటలు అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని వేయించుకోండి ఫ్రెండ్స్. రవ్వను ఈ విధంగా చేయడం వల్ల ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఉప్మా చాలా మెత్తగా రాకోకుండా పొడి పొడిగా రావాలంటే మనం ఉప్మా రవ్వను వేయించుకునేటప్పుడు కాస్త నెయ్యిని వేసి వేయించుకుంటే ఉప్మా టేస్ట్ బాగుంటుంది. అదేవిధంగా ఉప్మా పొడి పొడిగా కూడా ఉంటుంది. ఉప్మా మెత్తగా ఉన్నప్పుడు కంటే పొడి పొడిగా ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చేతికి అంటుకోకుండా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా వేయించుకోండి. నేను వీడియోలో వేయించుకునే విధంగా వేయించుకోండి. ఆ వేయించుకున్న ఉప్మా రవ్వను పక్కన పెట్టేసుకున్నాము కాసేపు. ఇప్పుడు ఒక పాత్రను స్టవ్ మీద పెట్టేసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, ఇంకా ఉంటే మినపప్పు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. పోపు దినుసులు అంటారు కదా, అవే అన్నమాట. ఆయిల్లో అవి కాసేపు మగ్గనిచ్చాక పల్లీలు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. వేరుశనగ విత్తనాలు అంటాం కదా, ఆయిల్లో అవి దూరగా రెడ్డిష్ కలర్ వచ్చాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉప్మా చేసుకోవడం వల్ల బాగుంటుంది ఫ్రెండ్స్. చిన్నపిల్లలు కూడా బాగా తింటారు. మరీ కారం ఎక్కువగా వేసుకోకుండా టేస్టీగా చేసుకుంటాం. ఇప్పుడు ఆనియన్స్ని బాగా కలపండి ఫ్రెండ్స్. ఆయిల్లో బాగా మగ్గుతుంటాయి. ఈ విధంగా గరిటతో తిప్పుతూ ఆనియన్స్ని దూరగా వేయించుకోండి ఫ్రెండ్స్. ఆయిల్లో మగ్గనివ్వండి. ఇప్పుడు నేను ఆనియన్స్ మగ్గిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు 2 కలిపి వేసేస్తాను ఫ్రెండ్స్. ఇవి కూడా కాసేపు ఆయిల్లో మగ్గనివ్వండి. ఉప్మా తింటే హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. మనం చాలామందికి ఉప్మా అంటే అస్సలు నచ్చదు, కానీ వారంలో ఒకసారైనా ప్రతి ఇంట్లో కూడా ఉప్మా అనేది చేసుకుంటూ ఉంటాము. ఈ విధంగా చేసుకోండి, హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ ఉప్మా. ఈ విధంగా ఏం చక్కగా మగ్గుతుంది ఫ్రెండ్స్. ఉప్మా చాలా టేస్టీగా రాబోతుంది. ఇప్పుడు దాని తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా అందులో వేసి మగ్గనిస్తున్నాను. ఇవన్నీ ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఉప్మా ఎన్ని ఉప్మా ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకోండి. ఉప్మా అంటే అస్సలు నచ్చని వాళ్ళు కూడా పాత్ర ఖాళీ చేస్తారు ఫ్రెండ్స్. ఉప్మా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఉప్మా. ఇప్పుడు మనము రవ్వ ఒక గిన్నె నిండా రవ్వ తీసుకుంటే అందుకు డబల్ వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక గిన్నె, ఏ గిన్నెతో అయితే రవ్వ తీసుకుంటామో అదే గిన్నెతో 2 వాటర్ పోయాలన్నమాట ఫ్రెండ్స్. ఒక గిన్నె నిండా రవ్వ తీసుకుంటే 2 గిన్నెల నిండా వాటర్ వేయాలి. ఇప్పుడు ఆ వాటర్లోకి సరిపడా ఉప్పుని వేసేస్తున్నాను ఫ్రెండ్స్. రుచికి తగ్గ ఉప్పు వేయాలి. ఇక్కడ నేను టేస్ట్ చూస్తున్నాను ఫ్రెండ్స్, ఉప్పు సరిపోయిందా లేదా అని. ఓకే ఫ్రెండ్స్, ఉప్పు సరిపోయింది, బాగుంది. అది
ఆ మరుగుతున్న ఉప్మా రవ్వను వేసేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వాటర్ ఉడికిపోయాయో. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఆ కొత్తిమీరను కూడా అందులో వేసేయాలి ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకుంటే ఉప్మా చాలా కలర్ఫుల్గాను అంటూ టేస్టీగాను ఉంటుంది ఫ్రెండ్స్. కొత్తిమీరను కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది కొత్తిమీర. చూడండి ఫ్రెండ్స్ చాలా కలర్ఫుల్గా వచ్చేస్తుంది ఉప్మా. ఇప్పుడు ఆ రవ్వను కూడా ఈ పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఉప్మా రవ్వను కలుపుతూ వేసుకోవాలి, ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఆ విధంగా గరిటతో తిప్పుతూ ఉండాలి, లేదంటే ఉప్మా మొత్తం గడ్డ కట్టేస్తుంది, అది అసలు ఏం బాగుండదు ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుతూ ఉప్మా రవ్వను కలుపుతూ ఆ వాటర్లోకి వేసుకొని కాసేపు పెట్టేయండి ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన ఆరోగ్యానికి హెల్తీ అయిన ఉప్మా రెడీ ఫ్రెండ్స్. చూడండి చాలా మెత్తగా లేకోకుండా పొడి పొడిగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మా ఇంట్లో చక్కగా ఇట్స్ సో డెలిషియస్ ఫ్రెండ్స్. ఇట్స్ ఎమ్మీ ఉప్మా రెడీ ఫ్రెండ్స్. చూడండి ఉప్మా అయితే రెడీ అవ్వబోతుంది. 1 minute ఉడికిపోయింది ఫ్రెండ్స్. సూపర్ ఫ్రెండ్స్. ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు నేను మా అత్తగారికి వడ్డిస్తున్నాను ఫ్రెండ్స్. వావ్ ఎంతో చక్కని ఉప్మా రెడీ ఫ్రెండ్స్. ఉప్మా ఎలా ఉందో స్టార్ట్. చాలా బాగుంది అని చెప్పారు ఫ్రెండ్స్. నాకైతే